ఇవాళ కమ్మగా డిఫరెంట్ టేస్ట్తో మనము క్యారెట్ వడియాలు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి క్యారెట్ వడియాలు. టేస్ట్ అయితే అద్భుతం, అమోఘం అని చెప్పొచ్చండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటాయండి. నేను పదే ఎందుకు చెప్తున్నాను తెలిసి, ఇంత రుచిగా ఉన్నాయని, చాలా బాగున్నాయి కాబట్టి నేను అదే పనిగా చెప్తున్నానండి, ఎక్కడ మిస్ చేస్తారా అని. చాలా బాగుంటాయండి రుచి. అలాగే పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి ఈ వడియాలు చేసి ఇచ్చారంటే. మీరు సైడ్ డిష్గానే కాదండి, మీరు పిల్లలకు స్నాక్స్గా కూడా చేసి ఇవ్వచ్చండి. ఈ వడియాలు చాలా బాగుంటాయి. అలాగే మన ఛానల్లో చాలా వడియాల రెసిపీస్ చేసి ఉంచానండి, వాటి వీడియోస్ కూడా నేను లింక్ ఇస్తానండి, అవి కూడా చూడండి, చాలా బాగుంటాయి. ఆ వడియాలు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా వస్తాయి. ఇప్పుడు వీటిని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. ఫస్ట్ నేను క్యారెట్ తీసుకున్నానండి, ఒక 4 క్యారెట్లు తీసుకున్నాను. ఇవి ఒక 200 గ్రామ్స్ ఉంటాయండి క్యారెట్. పైన తొక్కంతా తీసేసుకొని చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. చిన్న ముక్కలు కట్ చేసుకొని శుభ్రంగా కడిగేసుకోవాలండి. మీరు 1 కిలోకి పిండికి అయితే కూడా మీరు 1.5 కిలో కూడా క్యారెట్ తీసుకోవచ్చు అండి. మీకు క్యారెట్ ఎంత కావాలన్నా కూడా తీసుకోవచ్చు, దానికి కొలత ఏం లేదండి క్యారెట్కి మట్టుకు. అలాగే ఇందులో ఒక టమాటా తీసుకున్నానండి నేను. మనం క్యారెట్తో ఈ టమాటా వేసామనుకోండి చాలా మంచి టేస్ట్ ఉంటుందండి. క్యారెట్ అనేది కాస్త స్వీట్గా ఉంటుంది, అలాగే టమాటా పుల్లగా ఉంటుంది కాబట్టి డిఫరెంట్ టేస్ట్ ఉంటుందండి వడియాలు. కాబట్టి మీరు టమాటా కూడా తీసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో వేసుకొని ఇందులో టమాటా కట్ చేసుకొని వేసుకొని ఇందులో కొద్ది వాటర్ పోసుకొని దీన్ని మిక్సీ పట్టుకోవాలండి. బాగా మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఫస్ట్. దాని తర్వాత ఇంకాస్త వాటర్ వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకోండి. ఎక్కువ నీళ్ళు పోసేస్తారనుకోండి ఆ జ్యూస్ అంతా బయట వచ్చేస్తుంది కాబట్టి ఫస్ట్ కొన్ని నీళ్ళు పోసుకొని మిక్సీ పట్టుకొని దాని తర్వాత ఇంకొన్ని నీళ్ళు పోసుకొని మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు దీన్ని మనం ఫిల్టర్ చేసుకోవాలి. చూడండి ఇలా మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు ఇలా ఫిల్టర్ చేసుకోవాలి, గిన్నెలోకి ఫిల్టర్ చేసుకోవాలి. మీరు క్యారెట్ ఫిల్టర్ చేసిన తర్వాత జ్యూస్ని మళ్ళీ క్యారెట్ పిప్పి ఉంటుంది కదండి, అది మరొకసారి కూడా మిక్సీకి వేసుకోవచ్చండి. కొన్ని వాటర్ పోసుకొని మళ్ళీ కూడా ఫిల్టర్ చేసేసుకోండి మిగతాది కూడా. ఇప్పుడు ఒక 1/2 కప్పు నేను సగ్గుబియ్యం తీసుకున్నానండి. మీరు సన్నగా ఉంటుంది కదా ఆ సగ్గుబియ్యం అన్నా తీసుకోవచ్చు, మీకు ఏది నచ్చితే అది తీసుకోవచ్చు అండి. నేనైతే కాస్త మీడియం సైజులోని సగ్గుబియ్యం తీసుకున్నాను. ఇలా పిండి సగ్గుబియ్యం ఉంటుంది కదా అది తీసుకున్నానండి. మీరు కాంటే లైలాన్ సగ్గుబియ్యం కూడా తీసుకోవచ్చు. నేను 1/2 కప్పు తీసుకున్నానండి. ఒక గిన్నెలో వేసుకొని శుభ్రంగా ఒక 2 సార్లు కడిగేసుకొని ఇది పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం కారం తగినన్ని పచ్చిమిరపకాయలు తీసుకోవాలి. అలాగే కొద్దిగా అల్లం ముక్క పైన చెక్క అంతా తీసేసుకొని ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకొని తీసుకొని ఇది కాస్త ఇలా కచ్చాపచ్చాక మిక్సీ పట్టుకోవాలండి. వాటర్ వేయకుండా ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని నేను ఇక్కడ 1 కప్పుతో బియ్యపిండి తీసుకున్నానండి. బియ్యపిండి నేను ఇంట్లో బియ్యం కడిగి నానబెట్టి తర్వాత ఎండకు పెట్టి నేను ఆడించి పెట్టుకున్నానండి బియ్యపిండి. మీరు కావాలంటే షాప్లో దొరుకుతుంది కదండి అదన్నా తీసుకోవచ్చు, లేకపోతే మీరు అప్పటికప్పుడు కూడా బియ్యం నానబెట్టుకొని కూడా మీరు మిక్సీకి వేసుకొని కూడా చేసుకోవచ్చు అండి వడియాలు, ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఇందులో 1.5 కప్పు వాటర్ పోసానండి. నేను 2 కప్పులు వాటర్ తీసుకున్నాను. 1 కప్పు బియ్యం పిండికి 2 కప్పులు వాటర్ తీసుకొని ఈ పిండిలో వేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మిగతా వాటర్ కూడా పోసేసానండి. నేను 2 కప్పులు తీసుకున్నాను వాటర్. 1 కప్పు బియ్యం పిండి అయితే 2 కప్పులు వాటర్ తీసుకున్నాను. బియ్యం పిండి మీరు సమంగా తీసుకోవాలండి, కప్పుకి పైకి తీసుకోకూడదు. ఇప్పుడు మనము కుక్కర్ తీసుకోవాలండి. మీరు కాస్త ఘనంగా ఉండే పాత్ర కూడా తీసుకోవచ్చు అండి, ఎందుకంటే అడుగు పట్టకుండా ఉంటుంది కాబట్టి ఇలా ఘనంగా ఉండే గిన్నె తీసుకోవాలి. నేను కుక్కర్ తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో మనము క్యారెట్ జ్యూస్ చేసి ఉంచాం కదండి అది కొలుచుకోవాలండి. 3 కప్పులు ఉందండి క్యారెట్ జ్యూసు. ఇప్పుడు 4 కప్పులు వాటర్ తీసుకోవాలి. మొత్తం 7 కప్పులు అండి. 3 కప్పులు జ్యూస్ ఉంది, అలాగే 4 కప్పులు వాటర్ తీసుకున్నానండి, 7 కప్పులు. ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకొని ఇది బాగా మరిగించుకోవాలి. ఇప్పుడు ఇందులో ఇలా మరిగేటప్పుడు సగ్గుబియ్యం వేసుకొని ఇలా గరిటతో మిక్స్ చేస్తుంటే కింద అడుగు పట్టకుండా ఉంటాయండి సగ్గుబియ్యము. ఇవి ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మనం నానబెట్టి కూడా ఉంచుకోవచ్చు అండి. ఇది పిండి సగ్గుబియ్యం కాబట్టి త్వరగానే ఉడికిపోతుంది కాబట్టి నేను కడిగి ఉంచేసానండి. చూడండి అప్పుడే బాగా చక్కగా ఉడికిపోయేసాయి. ఇప్పుడు మనము కలిపుంచుకున్నాం కదండి పిండిని, ఒకసారి స్పూన్తో బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇది సిమ్లో ఉంచుకొని కొద్దిగా పిండి పోస్తూ మనం ఇలా మిక్స్ చేసుకోవాలి. సిమ్లో ఉంచుకొని మీరు పిండి పోసుకొని కలుపుకోవాలండి, లేకపోతే కింద గడ్డలు కట్టేస్తుంది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. నేనైతే అసలు కలర్ కూడా యాడ్ చేయలేదండి, కానీ చక్కగా మంచి కలర్ వచ్చింది చూసారా. కాస్త ఇలా పెద్ద సగ్గుబియ్యం వేసామనుకోండి మనం వడియాలు చేసినప్పుడు కూడా ఆయిల్లో వేసినప్పుడు బాగా పొంగుతూ వస్తాయండి సగ్గుబియ్యం. తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి నేను పెద్ద సగ్గుబియ్యం తీసుకున్నానండి, మీడియం సైజ్ ఉంటుంది కదా అది తీసుకున్నాను. ఇప్పుడు దీనికి తగినంత సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ అనేది చాలా తక్కువ వేసుకోవాలండి, ఎందుకంటే ఎండిన తర్వాత వడియాలు సాల్ట్ ఎక్కువ అయిపోతుందండి, కాబట్టి చూసుకొని చాలా తక్కువగా వేసుకోండి. చూడండి ఇలా బాగా ఉడికించుకోవాలండి, ఇలా ఉడుకుతూ ఉండాలి.
మినిమం అంటే ఒక 12 నిమిషాలన్నా పడుతుందండి గంజి ఉడికించుకోవడానికి. ఇలా బాగా ఉడికితేనే మనకు గంజి వడియాలు పెట్టినప్పుడు కూడా అస్సలు విరిగిపోవండి. చాలామంది వడియాలు పెట్టిన తర్వాత మధ్యలో విరిగిపోతున్నాయండి అంటుంటారు. ఇలా ఉడికించుకోవాలండి గంజి. ఇలా ఉడికితేనే మనకు వడియాలు పెట్టినప్పుడు విరిగిపోకుండా వస్తాయి చక్కగా. చూడండి ఇలా బాగా ఉడికించుకోవాలండి. ఇలా బాగా ఉడికేటప్పుడు మీరు సిమ్లో ఉంచుకొని, ఇప్పుడు బాగా దగ్గరకు వస్తుంది కదండి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే కరివేపాకు, కొత్తిమీర కట్ చేసుకొని వేసుకోవాలి. మీకు కావాలంటే పుదీనా కూడా వేసుకోవచ్చు అండి. అలాగే ఇందులో మనము మిక్సీ చేసి ఉంచుకున్నాం కదండి అల్లము, అలాగే పచ్చిమిరపకాయల పేస్ట్ కూడా వేసుకొని ఇప్పుడు ఈ సిమ్లోనే ఉంచుకొని మరొక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇది బాగా దగ్గరకు వచ్చేంత ఉడికించుకోవాలండి. త్వరగానే దగ్గరకు వచ్చేస్తుందండి, కానీ ఇలా బాగా ఉడికించుకుంటేనే మీరు వడియాలు అనేది చక్కగా వస్తాయి. ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని ఏదో గిన్నెలోకి తీసేసుకోవాలండి. కుక్కర్లో పెట్టామనుకుని వేడిగా ఉంటుంది కాబట్టి ఇలా ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. ఇలా గిన్నెలోకి తీసుకొని మీరు అప్పటికప్పుడు కూడా పెట్టుకోవచ్చు అండి వడియాలు, లేకపోతే కాస్త చల్లగైన తర్వాత పెట్టుకోవాలంటే ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి, లేకపోతే గడ్డలు కట్టేస్తుంది. ఇప్పుడు నేను ఎండలో పెడుతున్నానండి ఈ వడియాలు. మీరు కావాలంటే నీడలో కూడా పెట్టుకోవచ్చు అండి, ఏం ప్రాబ్లం లేదు. మీకు ఎండ ఫెసిలిటీ లేకపోతే నీడలో కూడా పెట్టుకోవచ్చు. ఇలా కొద్ది కొద్దిగా మనము ఇది మందంగా పెట్టుకోవాలండి వడియాలు, మరి పలచగా పెట్టకండి, ఎందుకంటే ఆరిన తర్వాత చాలా పలచగా వచ్చేస్తాయండి. కాబట్టి ఇలా మందంగానే మీరు వడియాలు పెట్టుకోవాలి. మీరు క్లాత్ పైన కూడా పెట్టుకోవచ్చు అండి, తడి క్లాత్ వేసుకొని క్లాత్ పైన కూడా పెట్టుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. కాస్త మందంగా పెట్టామనుకోండి వడియాలు తీసేటప్పుడు ఈజీగా ఉంటాయండి క్లాత్ పైన వేసినప్పుడు. 1 కిలో పిండికి 1.5 కిలో క్యారెట్ తీసుకోవచ్చు అండి. అలాగే 1/2 కిలో టమాటా కూడా తీసుకోవచ్చు, లేకపోతే టమాటా 1 కిలో, అలాగే క్యారెట్ 1.5 కిలో కూడా తీసుకోవచ్చు అండి. క్యారెట్ టమాటా అనేది మీ ఇష్టం అండి. అలాగే మీకు ఇంకా మంచి రుచి రావాలంటే మీరు నువ్వులు కూడా వేసుకోవచ్చు అండి ఇందులో. నేను పొద్దున పూట పెట్టానండి వడియాలు, నాకు సాయంత్రం 5 గంటల కల్లా చక్కగా ఆరిపోయాయండి వడియాలు. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి, చక్కగా ఆరిపోయాయి. అలాగే చూడండి సగ్గుబియ్యం కూడా ఎంత చక్కగా కనిపిస్తుందో. ఇలా పెద్ద సగ్గుబియ్యం వేసుకుంటే మనం ఫ్రై చేస్తే కూడా చాలా చక్కగా ఉంటాయండి, తినడానికి కూడా చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది, అసలు మనం కలర్ కూడా యాడ్ చేయలేదు కదండి. టమాటా క్యారెట్ కలరే సరిపోతుందండి వడియాలకి, చాలా మంచి కలర్ వస్తుంది. ఇలా బాగా ఎండపెట్టుకున్న తర్వాత మీరు స్టోర్ చేసుకున్నారంటే మీరు 1 ఇయర్ కూడా నిల్వ ఉంచుకోవచ్చు అండి. అలాగే పిల్లలకి ఎప్పుడైనా స్నాక్ లేనప్పుడు కూడా మనం ఈజీగా వడియాలు వేయించి ఇచ్చేస్తామంటే తింటారండి వాళ్ళు చాలా ఇష్టంగా. ఇప్పుడు వడియాలు ఫ్రై చేసి చూపిస్తా చూడండి ఎలాగొచ్చాయో. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఆయిల్ పెట్టుకొని, ఆయిల్ మీడియం హీట్లో ఉండాలండి, ఎక్కువ ఓవర్ హీట్ ఉందనుకుంటే వేయంగానే మాడిపోతుందండి. చూడండి ఎంత చక్కగా ఫ్రై అయిందో, కలర్ కూడా చూడండి చేంజ్ అవ్వకుండా మంచి కలర్ వస్తుందండి. మనం పెద్ద పెద్ద సగ్గుబియ్యం వేసాం కదా, కాబట్టి చక్కగా అవి కూడా పొంగి వస్తాయి. రుచి అయితే చాలా బాగుంటుందండి. ఈ వీడియో చూసిన తర్వాత అస్సలు మిస్ చేయకండి, మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా నచ్చుతాయి మీకు. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికి ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. ఫస్ట్ టైం మీరు కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో రుచితో మీ ముందుకు వస్తుంది వెన్నెల స్వీట్ హోమ్.